అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. ఇలా అయితే చాలా కష్టం. మళ్ళీ జగన్ని సీఎంగా చూడాలనుకున్న వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఆశలన్నీ కూడా గల్లంతైపోతున్నట్టే. ఏంటి, నిజం కాదనుకుంటున్నారా? ఇప్పుడు అదే విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళితే ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. ఇప్పుడు ఎన్నికలు పెట్టడమే తరువాయి వైసీపీ పార్టీ గెలిచేస్తుంది, వై నాట్ 175 అంటూ వైసీపీ నేతలు జబ్బలు జరుచుకుంటున్నారు. ఓకే, గుడ్. అయితే అసలు క్యాలెండర్లో 2026 నెంబర్ ఉంది, కానీ 2029 అయితే ఎంత బాగుండు. వెంటనే ఎలక్షన్లో వచ్చేసాను, మా వైసీపీ పార్టీ గెలిచేసాను, ఇప్పుడు వై నాట్ 175 నెంబర్ కరెక్ట్గా ఉండును, జగన్ సీఎం అవును, మాకు నచ్చిందంతా మేము చేసుకుందాం, ఆడిందాట పాడింది పాట. ఇది వైసీపీ నాయకులు ప్రజెంట్ ట్రెండ్లో నడుస్తున్నటువంటి మాటలు. జస్ట్ కాలంలో మార్పు, క్యాలెండర్ చేంజ్ అయితే బాగుండు. ఎందుకు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఓటరు కూడా వైసీపీ ప్రభుత్వం వస్తే మంచిది, వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఉంటే ఎంత బాగుండో, ఈ కూటమి వచ్చిన తర్వాత తలనొప్పులు స్టార్ట్ అయిపోయాయి, మాకు కూటమి ప్రభుత్వం అస్సలు బాగుండలేదు అని ప్రతి ఓటరు అనుకుంటున్నాడని వైసీపీ నాయకులు అనుకుంటున్నటువంటి అంతర్మదనం అంతా ఓకే. చూద్దాం, 2029లో వైసీపీ విక్టరీ డిసైడ్ అయిపోయిందనే అనుకుందాం. అయితే రాజకీయ జోష్యాలు వీళ్ళందరూ చెప్తున్నారనే అనుకుందాం. నిజానికి చూస్తే వైసీపీలో ఆ పరిస్థితి ఉందా, ఏపీ రాజకీయాల్లో ఆ వాతావరణం ఉందా అనే చర్చ విషయానికి వస్తే ఇప్పుడు చిన్న లాజిక్తో మనం మొదలు పెడదాం. వైసీపీ పార్టీ ఈ రోజుకి కూడా క్వార్టరీ చేతుల్లోనే ఉంది. అధినాయకత్వాన్ని కీలక సన్నిహిత నేతలు మభ్య పెడుతున్నారనే గ్రౌండ్ లెవెల్లో అంతా రిపోర్ట్ ఉంది. మరి ఇప్పుడు జగన్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళాలన్నా, జగన్ గారితో మాట్లాడాలన్నా, లేదా ఆయా మంత్రులతో మాట్లాడాలన్నా ఎవరికి యాక్సెస్ ఉండదు. జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి అంటే 7 అంచెల కంచి దాటుకుని వెళ్ళాలి, అంటే ఈ క్వార్టరీని దాటుకుని వెళ్ళాలి. నేరుగా ఏ నాయకుడు కూడా ప్రజల్లోకి వెళ్ళనంతకాలం కూడా ఎప్పుడూ కూడా ఓటమికి దగ్గరలోనే ఉంటారు. ముఖ్యంగా చెప్పాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటే సామాన్యుడు చాలా ఈజీగా యాక్సెస్ ఉంటుంది. ఎవరు కూడా క్వార్టరీ ఉండదు, లేదు అపాయింట్మెంట్ ఉంటుంది, ఏదో రూల్గా ప్రకారంగా అపాయింట్మెంట్ ఉంటుంది, అపాయింట్మెంట్ ప్రకారంగా మనం కలవచ్చు. కానీ జగన్ గారి దగ్గరికి అపాయింట్మెంట్ ఉన్నా సరే వెళ్ళడానికి కుదరదు, వెళ్ళలేరు ఎవరు కూడా. ఇక అధినాయకత్వంలో కూడా ఫుల్ రిలాక్సేషన్లో ఉన్నారు. ఎంత రిలాక్సేషన్ అంటే 2029లో మనం గెలిచేసాం, వై నాట్ 175 కలలకంటూ ఉన్నారు. మరి జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ చెప్దామని అనుకుంటే యాక్సెస్ లేదు. ఇది ఎట్లా ఉంటుందంటే చిన్న కథ నేను చెప్తా, తెనాలి రామలింగడి కథ. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలకి గడ్డం గీయడానికి బార్బర్ వచ్చేవాడు. అయితే ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు చెట్టు కింద పడుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అంతఃపురంలోని బార్బర్ వచ్చి షేవింగ్ చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు నిదట్లో ఉన్న శ్రీకృష్ణదేవరాయలకి బార్బర్ షేవింగ్ చేసినట్టు కూడా తెలియదు. అయితే పైకి లేచి చూసుకునేసరికి షేవింగ్ చేస్తూ ఉంటుంది. వెంటనే మంత్రిని పిలిచి, ఏంటిది ఇలా షేవింగ్ ఎవరు చేశారు అని అంటే, బార్బర్ వచ్చారయ్యా, చేసి వెళ్ళిపోయారు అని చెప్తారు. వెంటనే ఆ బార్బర్ని పిలిపించండి అంటారు. బార్బర్ని పిలుస్తారు. ఎరా ఎప్పుడు వచ్చావు నువ్వు అని అడిగితే, అయ్యా నేను వచ్చానండి, చేసి వెళ్ళిపోయానండి, మీరు నిద్రలో ఉన్నారండి అనండి. చాలా అద్భుతంగా చేశావు, నా నిద్ర డిస్టర్బెన్స్ అవ్వకుండా చేసినందుకు ఇదిగో నీకు కోడిగుడ్డంత బంగారం ఇస్తున్నాను అని కోడిగుడ్డంత బంగారం ఇస్తాడు. అయితే ఈ బార్బర్కి ఇంకా అంతులేనంత ఆనందంతో ఉంటాడు. ఉండి ఈసారి ఎప్పుడైనా షేవింగ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటారు కదా మాటల్లో. అప్పుడు రాజుగారు, ఎలా ఉంది బయట ప్రపంచం, మన గురించి ఏమనుకుంటున్నారు, మన పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు, అందరూ బాగున్నారా, అందరికీ ఆహారం గట్ట అన్నీ అందుతున్నాయా, పంటలు బాగా పండుతున్నాయని అడిగితే, ఈ కోడిగుడ్డంత బంగారం కూడా అతని దగ్గర ఉంది కదా, సూపర్ మహారాజా వారు, చాలా అద్భుతంగా ఉందండి, చాలా బాగా ఉన్నారు ప్రజలు అని చెప్పుకొని వచ్చారు. అయితే ఒకానొక సందర్భంలో రాయలసీమకి బాగా కరువు వచ్చింది. ఆ కరువు వస్తే ఆ కరువులో తినడానికి తిండి కూడా లేకుండా ప్రజలు అలమటిస్తున్నారు. అప్పుడు కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు అడిగితే అప్పుడు కూడా సేమ్ సమాధానం చెప్తాడు బార్బర్. అయితే అప్పుడు శ్రీకృష్ణదేవరాయలకి చెప్పిన సమాధానం తెనాలి రామలింగడు చూసి, అదేంటి బయట ఇంతమంది పన్నులు కూడా కట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటే ఇదేంటి ఇలా చెప్తున్నాడు ఈ బార్బర్ అని తెనాలి రామలింగడు ఏం చేస్తాడు, అతని దగ్గర ఉన్న కోడిగుడ్డంత బంగారం కూడా దొంగతనం చేస్తాడు. దొంగతనం చేసి తీసేస్తే మళ్ళీ ఒక 3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ బార్బర్ షేవింగ్ చేయడానికి వస్తే మాటల్లో మాట వెంటనే బార్బర్ అంటాడు, అయ్యా బయట కరువు విలయతాండవం చేసేస్తుందండి, తినడానికి కూడు కూడా లేదు, బయట ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా అలమటించేస్తున్నారు, మన రాజ్యంలో ఉన్న వాళ్ళు, బాబయ్య చనిపోతున్నారు, గోవులు చనిపోతున్నాయి, మనుషులు చనిపోతున్నారు ఆహారం లేక అని చెప్తే,
అదేంట్రా నిన్నగాక మొన్నే కదా సుభిక్షంగా పంటలు పండాయి అన్నావు, రైతులందరూ చాలా బాగున్నారన్నావు, పన్నులు చూస్తే కట్టేస్తారండి అని అన్నావు, అందరూ ఆనందంతో ఆనంద తాండవాలు చేస్తున్నారని చెప్పావు. 3 రోజులకే కరువు ఎలా వచ్చేస్తుందిరా? కరువు అంటే సంవత్సరానికి ముందు నుంచి కూడా వర్షాలు లేకపోతేను లేదు పంటలు పండకపోతేనే కదరా కరువు వస్తుంది, ఏంటి నువ్వు ఎలా చెప్తున్నావు అంటే అప్పుడు తెనాలి రామలింగుడు వచ్చి చెప్తాడు, అయ్యా మీరు కోడిగుడ్డంత బంగారం ఇచ్చారు కదా, ఆ బంగారాన్ని చూసుకుని వీడు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అని. ఇక్కడ ఈ కథను ఎందుకు ఉదాహరించాల్సి వచ్చిందంటే సేమ్ శ్రీకృష్ణదేవరాయల వారి దగ్గర ఏదైతే జరిగిందో వైసీపీ ఈ కోటరీ చేతుల్లో ఉన్నంతకాలం కూడా గెలవడం అనేది అసాధ్యం. అలాగే అధినాయకత్వాన్ని సీఎం పీఠ మీద కూర్చోబెట్టడం కూడా అమాయకత్వం అని మాట్లాడుకుంటున్నారు నాయకులు. ఏది ఏమైనా కీలకమైన సన్నిహిత నేతలు చాలా అద్భుతంగా వైసీపీ నేతలు మభ్య పెడుతున్నారని గ్రౌండ్ లెవెల్ అంతా అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు కోటరీ చేతుల్లో వైసీపీ ఉన్నంతకాలం కూడా అస్సలు జయం విజయం అనే మాటలు చాలా దూరంగా వినబడతాయి అని అంటున్నారు. ఇక క్యాడర్తో సంబంధం ఉండదు రోజుకి, అంటే ఇప్పటికీ కూడా క్యాడర్తో లింక్ లేదని, భారీ గ్యాప్ అలాగే కంటిన్యూ అయిపోతుందని ప్రతి ఒక్కరూ వైసీపీలో అనుకుంటున్న మాట. అంతేకాదు పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా కీలక నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వరు, అపాయింట్మెంట్లు దొరకడం లేదు. అయితే ఇప్పుడు అటువంటి అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా కూడా ఇప్పుడు 11 సీట్లు ఉన్నా కూడా జగన్ గారు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే కష్టం, అసలు దొరకదండి. మరి ఆయా నియోజకవర్గంలో సమస్యలు చెప్పుకోవాలి అని అనుకుంటే పార్టీ పరంగా ఏదైనా చెప్పాలనుకున్నా ఎవరికి చెప్పాలి, ఎవరి దగ్గర వీళ్ళ గోడు ఎల్లబోసుకోవాలి అంటే ఒక కార్యకర్త కానివ్వండి, ఒక చిన్న స్థాయి నాయకుడు కానివ్వండి, ఎవరైనా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సమస్యలు చెప్పాలి అని అనుకుంటే ఎవరికి చెప్పాలి? నిజానికి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పరిస్థితి ఏదైనా సరే ఫైర్ మీద ఉండాలి. ప్రజాక్షేత్రంలో అభివృద్ధి జరగకపోతే ప్రజల తరఫున పోరాడాలి, శాసనసభ సాక్షిగా నిలదీయాలి ప్రభుత్వాన్ని. అయితే ప్రతిరోజు క్యాడర్కి లీడర్కి అధినాయకత్వం అందుబాటులో ఉండదు. అసలు ప్రజా సమస్యల మీద వాళ్ళు పోరాడాలన్న సంకల్పమే ఉండదు. ఏది ఏమైనా సమస్య ఉందంటే ముందుండి పోరాడుతూ పార్టీ నేతలు ఉత్సాహపరచాలన్న దిశానిర్దేశం చేసే నాయకుడే లేడు. కానీ ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే ప్రెస్ మీట్లు పెట్టడం, ఎదుటి వాళ్ళని అవహేళన చేయడం, అసలు ఆ పరిస్థితి ఏంటన్నది కూడా అర్థం కాదు. ఇప్పుడు వైసీపీ దగ్గర ఉన్న అస్త్రం ఒకే ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసేసింది. దీన్ని ఒక దాన్ని చూపిస్తున్నారు. అరే ఇప్పటివరకు జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంటి, క్షేత్రస్థాయిలో సగటు ఓటరుడు కోరుకున్నటువంటి అభివృద్ధి జరిగిందా లేదా, ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరిగింది, వాళ్ళు సాటిస్ఫాక్షన్గా ఉన్నారా లేదా, ఇవేమీ అవసరం లేదు. అంటే మనం మాట్లాడకుండా ఉండాలి, వీళ్ళు లడ్డూలో కల్తీ చేసినా మాట్లాడకుండా ఉండాలి, లేదు ఎక్కడైనా కల్తీ చేసినా మాట్లాడకుండా ఉండాలి, అభివృద్ధి చేయకపోయినా మాట్లాడకుండా ఉండాలి. ఇట్లా చూసుకుంటూ మేము చెప్పిందే ఆట పాడిందే పాట అన్నట్టు ఉంటే చాలా దెబ్బతింటారు అని క్షేత్రస్థాయిలో అంటున్నటువంటి మాట. ఇప్పటికీ కోటరీకి చెందిన కొందరు నాయకులు అధినాయకత్వం ముందు ఒకలా చెప్తారట, బయట ఒకలా చెప్తారట. మరి ప్రజా సమస్యల మీద ముందుండి పోరాడతారా అంటే అది ఉండదు. గ్యాప్ చూస్తే అంతకంతకు పెరిగిపోతుంది. మరి పార్టీ ధోరణుల పట్ల ఇలా అయితే చాలామంది నాయకులు అసంతృప్తిగా ఉన్నారట. ఇప్పటికే కోటరీకి చెందిన కొందరు నాయకులు అధినాయకత్వం ముందు ఒకలా చెప్తూ బయట మరొకలా వ్యవహరిస్తూ ఉన్నారట. వాటి మాటలు నమ్మబట్టే వైసీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2024 ఎన్నికల్లో 11 సీట్లే వచ్చాయని గుర్తు చేసుకుంటున్నారు. వైసీపీ 21 నెలల్లో క్రియాశీలకంగా ఉండాల్సిన తీరు బాగోలేదని గుర్తు చేసుకుంటున్నారు. అసెంబ్లీకి వెళ్ళి సమస్యల మీద చర్చించాల్సిన పరిస్థితి కూడా లేదని అంటున్నారు. అయితే ఇక ఏపీలో కూటమిని తక్కువ అంచనా వేస్తున్నారు వైసీపీ నాయకులు. ఇప్పుడున్న అధికారంలో ఉన్న వాళ్ళు చాలా తేలిగ్గా ఏం ఆలోచించరు కదండి. నెక్స్ట్ కూడా మళ్ళీ వాళ్ళ అధికారంలోకి రావాలని అనుకుంటారు కదా. అలా అని అనుకుంటే వాళ్ళ ఎత్తుకు పై ఎత్తులు ఎంతలా ఉంటాయి. అటువంటి ఎత్తులు పై ఎత్తులను కనిపెట్టాలి కదా. కనిపెట్టి ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల మనసులను దోచుకుంటూ వాళ్ళకి కావాల్సినవి ఏంటో తెలుసుకుంటూ మేము వస్తే ఇంకా మరింత బాగా చేస్తామని ప్రజలకి నమ్మకాన్ని కలిగిస్తూ వాళ్ళ ముందుకు వెళ్ళాలి కదా. మరి జగన్ గారు ఇవన్నీ చేయకుండా సీఎం ఎలాగవుతారు? అక్కడ ఉన్నది 3 పార్టీలు, వాళ్ళందరూ కలిస్తే బలం అధికంగా ఉంటుందని గుర్తు చేసుకోవాల్సి ఉంది వైసీపీ పార్టీ. ఎన్నికలు అంటే ఏదో పోల్ మేనేజ్మెంట్ చేసేసి వాళ్ళని పోలింగ్ బూతుల దాకా తీసుకొచ్చి ఓట్లు వేసేయాలంటే అది ఉందా? వైసీపీ పార్టీ తరఫు నుంచి పోలింగ్ బూతుల వరకు వచ్చి మేము ఓట్లు వేస్తామనేసి షర్ట్లు చింపేసుకుని ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారా ఇప్పుడు? మరి ఎవరో ఉంటే ఉండొచ్చు కొందరు, ఆ కొందరు వేస్తే జగన్ గారు సీఎం అవరు. అయితే ప్రతి ఒక్కరు చేసేదాన్ని ముగ్గురు కలిసి చేసేదానికి ఎంత తేడా ఉంటుంది? విడిగా ఒకరు చేసేదానికి ముగ్గురు కలిసి చేసేదానికి ఎంత తేడా ఉంటుంది? బూతుల దాకా తెచ్చి అనుకూలంగా ఓట్లు వేయించుకోవాలనే సమర్థమైన వ్యవస్థ ఉండాలి కదా. ఆ వ్యవస్థ ఉందా అప్పుడు వైసీపీలో? అలాగే వ్యూహాలు ఉండాలని, వీటితో పాటు సంఘటిత బలం, అధికార బలం కూడా కూటమికి ఉంది. మరి ఇటువంటి కూటమిని మీరు ఛేదించాలి అని అనుకుంటే, ఇటువంటి కూటమిని గద్దె దించాలి అని అనుకుంటే మీరు ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా ప్రజల్లోకి వెళ్ళాలి. కానీ ఏది? మొన్న సజ్జల వారు అంటున్నారు
మేము కూడా పొత్తులు పెట్టుకుంటాం, మాతో పాటు సంఘటితంగా వచ్చేటటువంటి పార్టీలను మేము పొత్తులు పెట్టుకుంటాం. ఒంటరిగా వైసీపీ ఓడించాలి అని అనుకున్నప్పుడు ఒంటరిగా ఎలా సాధ్యపడుతుంది? అంతకుముందు తెలుగుదేశం, జనసేన ఇవన్నీ కూడా ఒంటరిగా జగన్ గారిని ఓడించలేమని కదా కూటమి పెట్టాయి. మరి ఇప్పుడు కూటమి 3 పార్టీలని జగన్ ఒక్కడో ఎలా ఓడిస్తారు? ఇది కనీసం ఇంకిత జ్ఞానంతో ఆలోచించాల్సింది అని క్షేత్రస్థాయిలో నాయకులు, వైసీపీ నాయకులు అనుకున్నటువంటి మాట. పార్టీలో ఒక్కో కార్యకర్త 10 మందిగా మారాలి. అలా అధినాయకత్వం కూడా గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలను చూడాలి. క్యాడర్తో, లీడర్లతో కలిసి పనిచేసే వాతావరణం ఉండాలి. అప్పుడే కదా ముగ్గురితో కలిసినటువంటి బలాన్ని సింగిల్ హ్యాండ్తో ఛేదించగలుగుతారు. మరి ఇవన్నీ ఉన్నాయా వైసీపీలో? ఏదైనా కోటరీ, ఈ గ్రౌండ్ లెవెల్లో కోటరీ చేతిలోనే నాయకత్వం ఉంది. అధినాయకత్వానికి కీలక నేతలందరూ కూడా ఎవరైనా వెళ్ళి చెప్పాలి అని అనుకుంటే కోటరీని దాటుకుని వెళ్ళాలి. ఎంతవరకు వెళ్తారు? ఎన్ని రోజులు వెళ్తారు? ఇప్పుడు 5 సంవత్సరాలు జరిగింది అదే, ఇప్పుడు అలా జరగాలి అని అనుకుంటే మరలా మరొకసారి జగన్ సీఎం అవడం కల్లా అని క్షేత్రస్థాయిలో ప్రతి నాయకుడు అనుకుంటున్నటువంటి మాట. వైసీపీ నాయకుల్లో ఇప్పటికి ఇంకా కూడా ఆ నిరాశ, నిస్పృహ వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు నేను మాట్లాడినవన్నీ కూడా వైసీపీ నాయకులు చేస్తే కొద్దిగా అన్నా సరే వైసీపీకి ఒక మంచి పేరు రావడం, లేదు మేము తప్పులు చేసామని ఒప్పుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మేము ఇంకా బాగా చేస్తాం, మేము ఏదో కొత్తగా అధికారంలోకి వచ్చాం కాబట్టి అప్పుడు మేము ఏదో చిన్న తప్పులు చేసుకుంటూ వెళ్ళాం, ఇప్పుడు ఇంకా బాగా చేస్తాం, మాకు కాస్త అనుభవం వచ్చింది అని మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన మాట్లాడుతూ వెళితే అధికారం అనేది వస్తుందో రాదో అది దైవ నిర్ణయం. మరి ఇలాంటి పనులన్నీ మీరు చేస్తున్నారా? లేదు. ఆల్రెడీ ఎప్పుడో జరిగినటువంటి లడ్డు కల్తీ విషయాన్ని ఇప్పటికి ఇంకా కూడా మీరు మాట్లాడుతూ మేము కల్తీ చేయలేదు అని చెప్తున్నారు. ఒక మాటలో కల్తీ జరిగిందేమో, ఇది ఎలా జరిగింది, మేము ఎలా తప్పు చేసి ఉండుంటాం అని చెప్పి ఒక క్షమాపణతో వదిలిపోయేదానికి ఒక తప్పుకి 100 మాటలు మాట్లాడవలసి వస్తుంది. ఇటువంటివన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, ప్రతిదీ కూడా గమనిస్తారు. అలా గమనించబట్టే మీకు బలం తగ్గిపోతుంది అని మీ నాయకులు అనుకున్నటువంటి మాట. మీరు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటే కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.